అండి, నేను మీ సరోజ. ఈరోజు మన రెసిపీ వచ్చేసి గుల్ల కారపూస అండి. పండుగ అయిపోయింది కదా అనుకోకండి. ఇది మనం హాస్టల్లో ఉండే పిల్లలకు పంపించచ్చు. ఇలా చేసి గుల్లగా కరకరలాడుతూ చాలా బాగుంటుంది. పిల్లలు పోయేటప్పుడు ఏదో ఒకటి తీసుకెళ్తారు కదా, ఇలా చేసి పంపించండి. చాలా టేస్టీగా చాలా బాగుంటాయి. ఎలా చేసిందన్నది వీడియోకి చేయకుండా చివరి దాకా చూసేయండి. మన ఛానల్ ఫస్ట్ టైం చూసే వాళ్ళైతే పక్కకున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నేను పెట్టే ప్రతి వీడియో మీ ఫోన్కు నోటిఫికేషన్ రూపంగా వస్తుందండి. వెంటనే చూసేయచ్చు. నచ్చిందంటే చేసుకోవచ్చు. చాలా అంటే చాలా బాగుంటాయి కరకరలాడుతూ. ఎలా చేసిందన్నది వీడియోలోకి వెళ్దాం పదండి. ఇప్పుడు మనం 1 కప్పు మినపగుండ్లు తీసుకోవాలి. తీసుకొని కుక్కర్లో వేసి దాన్ని 2-3 సార్లు కడుక్కున్నాక ఇప్పుడు ఏ కప్పుతోటి పప్పు తీసుకున్నామో అదే కప్పుతోటి 2 కప్పుల వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసుకున్నాక దాన్ని మనం ఒకసారి అంతా కలుపుకొని క్యాప్ పెట్టేసి దాన్ని స్టవ్ అంటు స్టవ్ మీద పెట్టుకున్నాక మనకు అది మీడియం ఫ్లేమ్లో ఒక 5-6 విజిల్స్ రానియండి. పప్పు అన్నది మెత్తగా ఉడుకుతుంది అప్పుడే. చూడండి, నేనైతే ఒక 5 విజిల్స్ వచ్చినాక స్టవ్ ఆపిన. అంత మెత్తగా ఉడికింది. 5 కానీ 6 కానీ విజిల్స్ వచ్చేదాకా ఉంచుకున్నాక ఇప్పుడు పప్పును పక్కకు పెట్టి మిక్సీ జార్లో కొన్ని ఎల్లిపాయలు, కొద్దిగా జీలకర్ర, 1 స్పూన్ దాకా జీలకర్ర, పచ్చిమిర్చి ఒక 5-6 దాకా పచ్చిమిర్చి తీసుకోండి. ఇప్పుడు దాన్ని ఒకసారి మిక్సీ పట్టుకోవాలి. చూడండి, అట్లా పట్టుకున్నాక ఇప్పుడు మనం ఉడికించుకున్న పప్పుని అందులో వేసుకోవాలి. పప్పు ఒకేసారి అయినా వేసుకోవచ్చు. కొంచెం కొంచెం అన్నా పట్టుకోండి. 2 సార్లు పట్టుకున్నా పర్లేదు. మిక్సీ జాడి తిరగకపోతే 1 స్పూన్ కానీ 2 స్పూన్లు కానీ వాటర్ వేసి పట్టుకోండి. చూడండి, అంత మెత్తగా పట్టుకోవాలి. ఇప్పుడు మనం దాన్ని పక్కకు పెట్టేసి ఒక ఎడల్పుది గిన్నె తీసుకోండి. దాంట్లో 3 కప్పుల బియ్యం పిండి వేసుకోవాలి. మనం 1 కప్పు మినపగుండ్లకు 3 కప్పుల బియ్యం పిండి వేసుకోండి. ఇవి కలౌంజి ఇత్తనాలండి. అవి వేసుకోండి, చాలా బాగుంటాయి. అవి లేకపోతే నల్ల నువ్వులు వేసుకోవచ్చు. అట్లనే 1 స్పూన్ దాకా ఓమసు వేసుకోండి. కొంచెం రప్పు చేసి వేసుకోండి. అట్లనే ఒక 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకోండి. నెయ్యి లేకపోతే ఆయిల్ అయినా వేసుకోవచ్చు, బటర్ అయినా వేసుకోవచ్చు. మీ ఇష్టం ఏదన్నా వేసుకోండి. వేసుకున్నాక పిండి అంతా ఒకసారి అట్లా రప్పు చేస్తూ అంతా కలుపుకోవాలి. మనకు నెయ్యి సరిపోతే ఇంకో స్పూన్ దాకా వేసుకోండి. మనకు పిండి అన్నది ముద్ద రావాలి. ఇప్పుడు మనం అందులో 1 స్పూన్నర సాల్ట్ వేసుకోండి. వేసుకున్నాక పిండి అంతా ఒకసారి కలుపుకోవాలి. మనం పచ్చిమిర్చి వేసినాం కాబట్టి ఇప్పుడు ఇందులో కారం కానీ ఏం వేయద్దు. ఇప్పుడు పిండి అంతా బాగా కలుపుకోవాలి. చూడండి, అట్లా రావాలి. మనకు ముద్ద చేస్తే అట్లా రావాలి. ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్న పేస్టుని పిండిలో వేసుకోవాలి. చూడండి, నేనైతే 2 సార్లు పట్టుకున్న పిండిని. ఇప్పుడు పిండి మొత్తం మనం పట్టుకున్నది బియ్యం పిండిలో వేసుకోవాలి. వేసుకొని అంత ఒకసారి కలుపుకోవాలి. చూడండి, మనకి ఇక్కడ వాటర్ కానీ ఏం పట్టవు. పడితే ఇట్లా 1 స్పూను 2 స్పూన్ల దాకా పడతాయి అంతే. ఇప్పుడు పిండి అంతా బాగా కలుపుకోవాలి. చూడండి, మనకు ఆ పప్పు దాంతోటే మినపప్పు దాంతోటే మనకు పిండి తడుతుంది. ఇప్పుడు కొన్ని 1 స్పూన్ దాకా అవుతాయి మిక్సీ జార్లో వేసి నేను వేసుకున్న ఆ వాటరే సరిపోతాయండి. మనం చేతికి పదన అట్లాంటిది వాటర్ కానీ పెట్టుకోవద్దు, ఎందుకంటే లూజ్ అవుతుంది. పిండి అంతా అట్లా కలుపుకోవాలి.
కలుపుకున్నాక పిండి ఆరిపోకుండా ఉండటానికి ఒక క్లాత్ తడుపుకొని మనం పిండి వేసుకొని దాన్ని ఇప్పుడు పక్కకు పెట్టేసుకోవాలి. ఇప్పుడు మనం కారపూస చేయడానికి కారపూస పావు ఉంటుంది కదా, దానికి మీకు నచ్చిన బిళ్ళ వేసుకొని దానికి కొంచెం ఆయిల్ అన్నది అప్లై చేసుకోవాలి. ఇవి కొంచెం దొడ్డాటితోటి సుతం చేసుకోవచ్చు. 3 రంధ్రాలు ఉంటాయి కదా, అవిటితోటైనా నేను చిన్నాటితోటి చేసిన. ఇప్పుడు మనం పిండిని కొంచెం కొంచెం కలుపుకొని మళ్ళీ ఒకసారి మనం కారపూస పావులో పెట్టుకోవాలి. చూడండి, మళ్ళీ ఒక్కసారి అట్లా కలుపుకుంటూనే మనం దాంట్లో ఎంత పడితే అంత పిండిని పెట్టేసుకొని మనం కారపూస అన్నది చేసుకుంటే చూడండి. ఇప్పుడు మనకు జాలి ఉంటుంది కదా, దానికి కొంచెం ఆయిల్ రాసుకొని దాని మీద వేసుకోండి. లేకపోతే ఏదన్నా ప్లేట్ దాని మీద అయినా వేసుకోవచ్చు, డైరెక్ట్ ఆయిల్లో అయినా వేసుకోవచ్చు. చూడండి, అన్నీ అలాగే వేసుకొని మనం వీటిని చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ పెట్టేసుకున్న నేను, అది కాగిందా లేదన్నా చిన్న ముద్ద ఎత్తి చూస్తే మనకు తెలుస్తుంది. ఆయిల్ తక్కువ ఇట్లున్నప్పుడే మనం కారపూస అన్నది అందులో వేసుకోవాలి. హైలో పెట్టకండి. మనం ఇంట్లో ఎండిన పొడి వేయలేదు కాబట్టి మనకు కలర్ అన్నది ఎక్కువ రావు. కానీ క్రిస్పీగా అయ్యేదాకా వీటిని మంచిగా ఫ్రై చేయాలి. చూడండి, అట్లా డైరెక్ట్ ఆయిల్లో సుతం వేసుకోవచ్చు. మీకు ఎట్లా వీలైతే అట్లా వేసుకోండి. దాని మీద ఏరానోళ్ళు అయితే డైరెక్ట్ ఆయిల్లో వేసుకోండి. ఆయిల్లో ఏరాకపోతే మనం ఇంతకుముందు వేసినట్టు దాని మీద వేసి మనం వేసుకోవచ్చు. జాలిగంటి మీద స్టవ్ అన్నది చిమ్ములో ఉంచుకోండి. మీడియంకున్న చిమ్ముకు అడ్జస్ట్ చేసుకుంటా వీటిని చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఆ కలర్ వస్తే సరిపోతాయండి మనకు. మనం మళ్ళీ కారపూస పావులో పెట్టేటప్పుడు మళ్ళీ పిండిని కొంచెం కలుపుకొని దాంట్లో పెట్టేసుకోవాలి. పిండి ఆరిపోకుండా మళ్ళీ మనం క్లాత్ అన్నది కప్పాలి. చూడండి, అన్నీ ఏ విధంగా చేసుకోండి. కరకరలాడుతూ చాలా బాగుంటాయండి. కొత్తగా ఇలాసారి వెరైటీగా ట్రై చేయండి. టేస్ట్ అయితే సూపర్ ఉంటాయి. నచ్చిందంటే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి. నా ఛానల్ కొత్తగా చూసేవాళ్ళు పక్కకున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నేను పెట్టే ప్రతి వీడియో మీ ఫోన్కు నోటిఫికేషన్ రూపంగా వస్తుందండి. వెంటనే చూసేయచ్చు. నచ్చిందంటే చేసుకోవచ్చు. తప్పక ఇలా ఒకసారి చేసుకోండి. ఒక లైక్ ఇవ్వండి. మీరు ఇచ్చే లైక్ తోటి ఇంకా కొంతమందికి నా వీడియో వెళ్తుంది. చూడండి, మన కారపూస అయితే సూపర్ ఉంటుంది. హాస్టల్లో ఉండే పిల్లలకు ఇలా చేసి పంపించచ్చు. హ్యాపీగా తినేస్తారు. అంత బాగుంటాయండి.